Good afternoon, students. Today problem 12th problem in 5th unit. Okay. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మెనీ టైమ్స్ ఇన్ ఎగ్జామినేషన్లో ఇచ్చారండి ఇది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ద కాస్ట్ ఆన్ ఆర్టికల్ అట్ ఏ కెపాసిటీ అంటే ఏంటంటే ఇక్కడ వేరియబుల్ తర్వాత ఏమి ఇస్తున్నారు, వేరియబుల్ ఫిక్స్డ్. వ్యారియింగ్ అంటే మీనింగ్ ఏంటి, వేరియబుల్ అని అనేసి. వ్యారింగ్ అంటే వేరియబుల్. అదేదో తమిళ్ వర్డ్ లాగా అనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఒకసారి చూసుకుంటాను. మనం ఇప్పుడు చెప్తూ ఉండేది 12th ప్రాబ్లం కదా నాన్న. 12th ప్రాబ్లం 12th problem. The cost on article at a capacity level of 5000 units is given under a below. కొంచెం చాలా స్లోగా ఉందమ్మా, ఫ్లక్చువేట్ అవుతుంది సిగ్నల్. చూద్దాం, మార్నింగ్ నుంచి అలానే ఉంది మొబైల్. టుమారో ఆన్వర్డ్స్ ల్యాప్టాప్లో చెప్తానులేండి, అప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు. మన కాలేజీలో నెట్ కనెక్షన్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకొని హ్యాపీగా చెప్పుకోవచ్చు లేండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అమ్మా. ఈరోజు ఇంతసేపు ఓపెన్ అయింది, మళ్ళీ డిస్కనెక్ట్ అయింది కదా. What's the problem? Budget casting. సరే, నేను ప్రాబ్లము సెండ్ చేస్తాను, మీరు ఇది చూస్తూ ఉండండి. ప్రాబ్లమ్ చూద్దాం కొంతసేపు. The cost of an article and a capacity level 5000 units in given under a below. For variation of 20% in capacity above or below the level, the individual expenses vary as indicated in a B below. ఓకే, ఏ బి అన్నమాట. ఏంటి ఇక్కడ ఏకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఏం చెప్తున్నారు, బికి కూడా అని చెప్తున్నారు.
బికి ఆ పర్సంటేజ్ చెప్తున్నారనమాట. మీరు ఇక్కడ గమనించుకోవాల్సిండేది అది. ప్రాబ్లం ఒకసారి చూడండి. మెటీరియల్ ఏ 25,000, బి 100% వ్యారియింగ్ అని అంటాం. 100% వ్యారియింగ్. నెక్స్ట్ లేబర్ లేబర్ 15,000, 100% వ్యారియింగ్. పవర్ 1,250, 80% ఫిక్స్డ్. రిమైనింగ్ వ్యారియింగ్ వచ్చేసి 20%. దెన్ నెక్స్ట్ ఓకేనమ్మా. మెటీరియల్ 25,000, బి 100% వ్యారింగ్. లేబర్ 15,000, 100% వ్యారింగ్. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 2,000, 75% ఫిక్స్డ్ అండ్ రిమైనింగ్ 25% వేరియబుల్. స్టోర్స్ 1,000, 100% వేరియబుల్. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ 500, 20% ఫిక్స్డ్. Then next to depreciation 10,000, 100% fixed. And 100% fixed. Then next to add administrative overheads 5,000, 25% fixed. Selling overheads 3,000, 25% ఫిక్స్డ్. అంటే ఏంటి ఇక్కడ 25% ఫిక్స్డ్ అయితే వ్యారింగ్ వచ్చేసి ఎంత వస్తుందండి? 100లో 25 లెస్ చేస్తే 75 ఉంటుంది. మీకు ఎలా అయినా అడగచ్చు అనమాట. సేమ్ ప్రాబ్లమ్నే ఫిక్స్డ్ ఇక్కడ 25 అని ఇచ్చారు, అలా కాకుండా వేరియబుల్ 75 అన్నా కూడా సేమ్ ఏమో. ఇది ఇలానే వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసేసరికి గాడ్ ఓకే, this is 13th problem, 12th problem. Okay ma, now we are prepared the flexible budget. We are prepared the flexible budget, that is okay. చూడండి ఇక్కడ పర్టికులర్స్, ఇక్కడ లెవెల్స్ వచ్చేసి 4,000 యూనిట్స్ అక్కడ మనకు క్యాల్కులేట్ చేయమన్నారు కదా. ఫైండ్ అవుట్ ద నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద 4,000, 6,000 అంటున్నారు. ఆల్రెడీ మనకు ప్రాబ్లంలో ఇచ్చిండేది ఏంటి? 5,000. 5,000లో ఇచ్చారు. మనం 4కు 5 యూనిట్, 4,000 యూనిట్కు 6,000 యూనిట్స్కు క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్
ఏమని చెప్తున్నారు? 25,000 మెటీరియల్ 25,000. 25,000 అంటే వాట్ is the రేట్ అండి? 25,000 by 5,000. దట్ ఈస్ ద నౌ దట్ 5,000 అంటే ఓకే 5 రూపీస్ వస్తుంది. దట్ ఈస్ పర్ యూనిట్ వాల్యూ. పర్ యూనిట్ వాల్యూ 5 రూపీస్. సో 4,000 ఇంటూ 5 20,000. అలానే 5,000 ఇంటూ 5 25,000. 5,000 6,000 ఇంటూ 5 30,000. ఓకేమా? నెక్స్ట్ లేబర్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ లేబర్? వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ లేబర్? మీకు క్యాలిక్యులేషన్స్ ఇక్కడే చూపిస్తున్నాను. నాకు తెలిసి నెట్ బ్యాలెన్స్ ఈజ్ క్లోజ్ అనుకుంటానమ్మా. ఇది ఏదో లేదంటే క్లైమాక్స్లో ఉందేమో నెట్ బ్యాలెన్స్, అందుకే ఇలా కట్ అవుతుందా అనేది అర్థం కావట్లేదు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో చూద్దాము. లేదు అంటే మళ్ళీ రిపీట్ చేస్తాను టుమారో క్లాస్లో నేను. విసిగిస్తుంది నన్ను ఈరోజు ఇది. డాక్యుమెంట్స్ కాదు, డౌన్లోడ్ బడ్జెట్ కస్టమ్. ఓకే. లేదంటే ఐ డూ వన్ థింగ్ నాన్న, ఫోటో తీసేస్తాను ఉండండి. ఎందుకు ఈ న్యూసెన్స్ అంతా? కెమెరాలో ఉంటుంది కదా, అది చెప్పేస్తాను ఈ రోజుటికి. ఇక్కడైతే ప్రాబ్లం కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఓకే. సరే, నేను మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, వినండి అమ్మా. అది ఏం ప్రాబ్లమో అర్థం కావట్లేదు, షేర్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఇన్ దిస్ ప్రాబ్లమ్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ ఇన్ 5,000 units. You want to calculate the 4,000 units. You must calculate the 4,000 units and 6,000 units. ఓకే. మెటీరియల్ ఇక్కడ ఏంటి అని అంటే జనరల్గా మనకు ఎప్పుడు కూడా పర్ యూనిట్ వాల్యూ ఇచ్చేవాళ్ళు, దాన్ని బేస్ చేసుకొని ఎన్ని యూనిట్స్కి ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసేవాళ్ళము. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనకు టోటల్ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ అమౌంట్ అనేది ఇచ్చారు. టోటల్ అమౌంట్ అనేది ఇచ్చారమ్మా. ఆ టోటల్ అమౌంట్ ఎంత? 25,000 అని ఇచ్చారు. 25,000 వచ్చేసి ఎన్ని యూనిట్స్కు? 5,000 యూనిట్స్కు.
మరి వాట్ అబౌట్ 4000 యూనిట్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము, క్యాలిక్యులేట్ చేసుకుంటాం. హౌ టు క్యాలిక్యులేట్ దట్? 5000 బై 5000 బై 25,000 బై 5000 వేసుకుంటే 5 రూపీస్ వస్తుంది. అలా క్యాలిక్యులేషన్ చేస్తామన్నమాట. అంటే మనకు ప్రాబ్లంలో ఇచ్చిన దాన్ని ఫస్ట్ 5000కు క్యాలిక్యులేట్ చేసుకుంటాం పర్ యూనిట్. దాన్ని ఎన్ని యూనిట్స్ ఉంటాయో అన్ని యూనిట్స్కు క్యాలిక్యులేట్ చేస్తాము. అది అన్నమాట. ఫస్ట్ది వచ్చేసి మెటీరియల్ 5 రూపీస్ వస్తుంది. 5 రూపీస్ ఇంటూ 20,000, 5 rupees into 4,000 into 20,000, 5 rupees into 5,000, 25,000, 5 rupees into 6,000, 30,000 units. లేబర్ వచ్చేసి ఇక్కడ what is the amount of labor? 15,000 labor అంటున్నారు. 15,000 labor, that is the value of 5,000 units. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 యూనిట్ అనేది క్యాలిక్యులేట్, పర్ యూనిట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. పర్ యూనిట్ అంటే 15,000 బై 5,000, 15,000 బై 5,000 తీసుకున్నామంటే 15,000 బై 5,000 అంటే ద అమౌంట్ ఈస్ పర్ యూనిట్ వాల్యూ ఈజ్ 3 రూపీస్. 3 రూపీస్ అంటున్నాం. 3 into 4,000 units, 12,000. 3 into 5,000 units, 15,000. 3 into 6,000 units, 18,000. Okay, this material and labor add cheste, that is called prime cost. Prime cost per unit value 4,000 unit ku per unit value వచ్చేసి 8 rupees. అలానే టోటల్ వచ్చేసి 20 ప్లస్ 12 కదమ్మా 32. అన్నీ కూడా అన్ని యూనిట్స్కు పర్ యూనిట్ వాల్యూ ఈజ్ 8 అమౌంట్స్ ఒకటి చేంజ్ అవుతాయి. దట్ ఈస్ 40,000 ఇన్ కెపాసిటీ లెవెల్ 5,000 యూనిట్, 6,000 యూనిట్స్ 48 రూపీస్, 48,000. మీరు ఈ టోటల్ రైట్ ఆర్ రాంగ్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 8 రూపీస్ ఇంటూ 4,000 వేసుకుంటే 32,000 వస్తుంది. 8 రూపీస్ ఇంటూ 5,000 వేసుకుంటే 40,000 వస్తుంది. 8 రూపీస్ ఇంటూ 8 రూపీస్ ఇంటూ 8 రూపీస్ ఇంటూ 6,000 అంటే 40 ఎంత వస్తుందండి? 8 రూపీస్ ఇంటూ 6,000 వేసుకుంటే 48,000 వస్తుంది. ఓకే కదా, దిస్ ఈస్ ద ప్రైమ్ కాస్ట్. నెక్స్ట్ యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో వచ్చేసి పవర్ ఏం చెప్పారమ్మా? పవర్ అమౌంట్ ఈజ్ 1,250. అమౌంట్ ఈజ్ 1,250. ఫిక్స్డ్ ఇక్కడ మనకు 80% ఫిక్స్డ్ అంటున్నారు. 80% ఫిక్స్డ్ అయితే ఎంత ఉంటుందమ్మా? 20% ఉంటుంది. అది మీరు గమనించుకోండి. 80%, 20% అనేది. ఓకేనా, దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈరోజైతే నెట్ డిస్కనెక్ట్ అవుతూ ఉంది కాబట్టి చూస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, వినండి. నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ ఈ ప్రాబ్లం నేను ఇది కనెక్ట్ అయినప్పుడు కరెక్ట్గా చెప్తానమ్మా. ఎందుకో మరి తెలియట్లేదు ఏమైంది అనేది. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాన్న ఎవరైనా పెండింగ్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టారా లేదా? ఫస్ట్ సెమ్ పెండింగ్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్కి ఫీజు కట్టారా లేదా? అది చాలా ఇంపార్టెంట్. మీరు అట్ ది సేమ్ టైం ఎవరికైనా ప్రిపరేషన్ హాలిడేస్ కావాలా అనేది ఉంటే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారంటే ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి మీకు ఎక్కువగా మెజారిటీ ఏ సబ్జెక్ట్ అయితే ఉన్నారో ఆ సబ్జెక్టుకు ముందు ఆన్లైన్ క్లాసులు లేకుండా కూడా చేయొచ్చు అనమాట.
లేదు ఎవరు ఏం చెప్పకపోతే మీకు ఇక్కడ ఆన్లైన్ క్లాసులు జరుగుతూనే ఉంటాయి. 5th సెమ్, 6th సెమ్ మీరు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఆలోచించుకోండి. ఇది ఈ విషయం కొంచెం ఆలోచించుకోండి. ఓకేనా? ఇంక ఈరోజు నెట్ రావట్లేదు. నేను కంటిన్యూ చేస్తాను టుమారో క్లాస్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఓకే మా. ఇంకా